మీరు మొదటిసారి నా ఛానల్కి వచ్చుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం బోట్ని చూస్తే ఆ చిన్న బోట్లో లూఫీ మరియు కోబీ ఇద్దరు వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ మన కోబీ అంటుంటారు, నువ్వు చాలా గ్రేట్ లూఫీ, ఎందుకంటే రోరోనోవో జోరో అక్కడ కట్టిపడేసి నువ్వు నన్ను అక్కడ తీసుకెళ్తున్నప్పుడు మన కోబీ అంటాడు, ఇంకొకసారి నువ్వు ఆలోచించు, మన గ్రూప్లో రోరోనోవో జోరోని మన క్రూలో జాయిన్ చేసుకుని వెళ్తున్నప్పుడు మన లూఫీ అంటాడు, అవును, లేకపోతే మనం ఒట్టిగా పని పాట లేకుండా చూడడానికి వెళ్తున్నాం అంటాడు. అప్పుడు కోబీ అంటాడు, రోరోనోవో జోరో ఒక మనిషి రూపంలో ఉన్న ఒక మృగం అంట, వాడు చేతిలో కత్తిరుంటే ఎవరైనా చంపేస్తాడని. అప్పుడు లూఫీ ఎక్కడైతే రోరోనోవో జోరోని కట్టిపడేసి ఉంటాడు అక్కడికి వెళ్ళి ఉంటాడు. అప్పుడు మళ్ళీ కోబీ అంటాడు, మళ్ళీ ఆలోచించి ఒకసారి ఆ కోబీ అంటాడు, ఇంకొకసారి ఆలోచించని. అప్పుడు మన లూఫీ అంటాడు, వాడు చాలా స్ట్రాంగ్ కాబట్టి మన క్రూలో జాయిన్ చేయడానికి వెళ్తున్నాడు అంటాడు. మన కోబీ వద్దు అంటాడు. కానీ మన లూఫీ ఇంకోటికి అడిగి ఇక్కడ రోరోనోవో జోరోని ఎక్కడ కట్టేశారని. అప్పుడు అందరూ భయపడిపోయి చాలా దూరం వెళ్ళి ఉంటారు. అప్పుడు కోబీ అంటాడు, నీకేదైనా తిక్క పైట హంటర్ రోరోనోవో జోరో పేరు వింటేనే అందరూ భయపడతారు. అప్పుడు మన కోబీ అంటాడు, మన భయపడక్కర్లే, ఇక్కడ కెప్టెన్ మోర్గన్ ఉంటాడు. అప్పుడు ఇంకా చాలామంది భయపడుతుంటారు. కోబీ షాక్ అయ్యి ఉంటాడు, రోరోనోవో జోరో ఒక రాక్షసుడు కాబట్టి వాడి పేరు విన్నా ఒక భయపడ్డా ఒక రకం, కానీ కెప్టెన్ మోర్గన్ ఒక నేవీ సోల్జర్, వాడి పేరు వింటే ఎందుకు ఇంకా భయపడుతున్నారని మాట్లాడుకుంటూ లూఫీ ఏ బేస్లో రోరోనోవో జోరోని కట్టిపడేసి ఉంటారు ఆ చోటుకెళ్ళి ఉంటాడు. మన లూఫీ గోడెట్కి ఈ లోపల జరుగుతూనే ఉంటాడు. మన కోబీ అంటాడు, కిందకి దిగని, కానీ లూఫీ కిందకి దిగడు కాబట్టి మన కోబీ పైకి వెళ్తాడు. లోపల చూస్తాం, లోపల ఒక మనిషిని కట్టేసి ఉంటాడు, వాడి పేరు రోరోనోవో జోరో. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో అతను చూస్తుంటాం. లూఫీ అవి కట్లిప్పేసి వాడిని మన క్రూలో జాయిన్ చేసుకుందామని. అప్పుడు మన కోబీ అంటాడు, గట్టిగా అరుస్తుంటాడు, వాడు ఒక క్రిమినల్ కాబట్టి కట్టిపడేసి ఉంటాడు, నువ్వు విప్పిన వెంటనే వాడిని చంపేస్తాడని. మన లూఫీ అంటాడు, నన్ను వాడిని చంపలేదు, ఎందుకంటే వాడిని ఆడికంటే నేను స్ట్రాంగ్ అని. అప్పుడు నువ్వు అసలు టెన్షన్ అవ్వకర్లే. అప్పుడు మన జోరో అంటాడు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, వెంటనే ఇక్కడ వెళ్ళిపోండి. కానీ ఒక చిన్న పాప ఒక నిచ్చెన ఎక్కి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ దూకేసి జోరో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఒక రైస్ బాల్స్ ఇస్తూ రోరోనోవో జోరో, మీకు ఆకలిస్తున్నట్టుంది, ఇక్కడ తినొచ్చు కదా అని. అప్పుడు మన జోరో అంటాడు, నాకేంటి ఆకలిట్టే, లేకపోతే నీకు ఇక్కడ దెబ్బలు పడతాయి అంటాడు. అప్పుడు ఓహో ఇన్ని రోజులు నువ్వు అన్నం తినకపోయినా నీ కండిషన్ ఇంత బాగానే ఉంది అనుకుంటాడు. అప్పుడు ఆడు ఆ రైస్ బాల్స్ తీసి ఆ కాలుతో తంతూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆమె చాలా కష్టపడి చేసి ఉంటుంది. అప్పుడు ఆడంటాడు, ఇక్కడ ఎవరైతే క్రిమినల్స్ కనపడతారో వాళ్ళు కూడా చంపబడతారు. అప్పుడు ఆడంటాడు, అంత స్ట్రిక్ట్ మా ఫాదర్ పేరు కెప్టెన్ మోర్గన్. అప్పుడు మన కోబీ అనుకుంటాడు, కెప్టెన్ మోర్గన్ చాలా మంచివాడు, కానీ ఇలా కొడుకు అస్సలు మంచివాడు కాదని. అప్పుడు వాడు అంటాడు నేవీ సోల్జర్స్కి గెంటేయండి అని. అప్పుడు వాళ్ళంట చిన్నపిల్లని, కానీ నా మాటే వేదం అని అంటాడు. అప్పుడు నా నేవీ సోల్జర్స్ బయట ఇసిరేస్తూ ఉంటాడు. అప్పుడే మన లూఫీ కింద పడకుండా కాపాడుతూ ఉంటాడు. అప్పుడే కోబీ లూఫీ అడుగుతాడు, నీకేం దెబ్బలు తిరగలేదని. కెప్టెన్ మోర్గన్ కొడుకు జోరోతో అడుగుతాడు, నువ్వే బతికేళ్ళకో ఎవరికి ఉపయోగం లేదు, నువ్వు చచ్చిపో అంటాడు. అప్పుడు మన జోరో అంటాడు, నువ్వు 10 రోజుల తర్వాత నేను చంపేస్తున్నాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఇగ్నోర్ చేసి వెళ్తుంటారు. అప్పుడు మన లూఫీ అంటాడు, నేను ఇన్ని రోజులు అన్నం తినలేక బతికుండాము అంటాడు, నేనైతే 3 రోజులు కూడా ఉండలేను అంటాడు. అప్పుడు మన జోరో అంటాడు, ఇదంతా పక్కనెట్టు, నాకు ఇంత రవ్వ కింద పడిపోయిన అన్నం పెట్టు. అప్పుడు మన లూఫీ అంటే ఇది మొత్తం మట్టి అయిపోయింది, నువ్వు వేళ తింటావని. అప్పుడు జోరో అంటాడు, నేను చెప్పిన మొత్తం నువ్వు చేయను, ఎక్స్ట్రాలు చేయకని. అప్పుడు లూఫీ తీసి అన్నం ముద్ద జోరో అన్నం పెడుతూ ఉంటాడు. అప్పుడు జోరో ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తుంటాడు. అప్పుడు లూఫీ అనుకుంటాడు, అందరూ అన్నట్టు జోరో ఏమి చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు అంటాడు. నెక్స్ట్ మన లూఫీ చిన్నపిల్లకి అంటుంటాడు, జోరో అన్నం పెట్టిసి ఉంటుందని. అప్పుడు మన లూఫీ అడుగుతాడు, లూఫీ చెడ్డవాడు కాదు, ఎందుకు ఆడికి అన్నం పెట్టామని. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, జోరో అస్సలు మంచివాడు చెడ్డవాడు కాదు, వాడు చాలా మంచివాడని. అప్పుడు కెప్టెన్ మోర్గన్ కొడుకు
మా షాప్లో దౌర్జన్యం చేస్తుంటే రౌడీజం చేస్తుంటే మన జోరో కెప్టెన్ మోర్గన్ కొడుకు మీద ఆ కత్తెట్టిన తర్వాత అప్పుడు కెప్టెన్ మోర్గన్ కొడుకు అంటాడు నా నాన్న పేరు కెప్టెన్ మోర్గన్ అంటాడు. అప్పుడు మన ఆడ అంటాడు కెప్టెన్ మోర్గన్ కొడుకు, అయితే నువ్వే శిక్ష భరించని. అప్పుడు మన జోరో అంటాడు, అయితే 2 వారాలు నేను అన్నం తినకుండా ఉంటానని. అయితే నెక్స్ట్ రోజే కెప్టెన్ మోర్గన్ కొడుకు రౌడీజం చేస్తాడు. నెక్స్ట్ నేను జోరోని 2 వారాల దాకా కట్టి పడేసి ఉంటాను, వాడిని రేపు నేను చంపేపోతున్నాను. అప్పుడు మన లూఫీ కోపం వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత కెప్టెన్ మోర్గన్ కొడుకు ఒక్క పంచిస్తాడు, గట్టిగా పంచిస్తాడు. ఫేస్ మీద ఇచ్చిన తర్వాత కెప్టెన్ మోర్గన్ వాళ్ళ కొడుకు చాలా దూరం వెళ్ళి ఉంటాడు. అప్పుడు కెప్టెన్ మోర్గన్ కొడుకు, నేను ఎవరినో తెలుసా, నా డాడీ ఎవరో తెలుసా, నా డాడీ పేరు కెప్టెన్ మోర్గన్, మా డాడీ అనుకుంటే నిన్ను జోరోలా చంపేయగలడని. అప్పుడు మన జోరో చాలా నీరసించిపోతాడు. నెక్స్ట్ జోరో అక్కడ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ బ్లూ కలర్ హెయిర్ అమ్మాయిలు జోరో గడికి డిఫెక్ట్ అవుతూనే ఉంటాడు. అప్పుడు జోరో కళ్ళు తెస్తుంటాడు, నేను అస్సలు ఇక్కడ చాకూడదని. అప్పుడు లూఫీ అక్కడికి వచ్చి, నీ గురించి నేను తెలుసుకున్నా, నువ్వు చాలా మంచివాడమని నేను నిజం తెలుసుకున్నా, నా క్రూలో జాయిన్ చేసుకుందామంటాడు. అప్పుడు జోరో అంటాడు, నువ్వే నన్ను నీ క్రూలో జాయిన్ చేసుకోవడానికి, నేను అసలు జాయిన్ అవ్వనని. అప్పుడు లూఫీ అంటాడు, నువ్వు ఒక స్వార్డ్స్ మ్యాన్ కదా, నువ్వు స్వార్డ్ లేకుండా నా క్రూలో నువ్వు జాయిన్ అవ్వవు కదా అనుకుని మన లూఫీ వెళ్తుంటాడు. అప్పుడు జోరో నీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో నీ క్రూలో జాయిన్ అవ్వటే అని. కానీ మన లూఫీ నువ్వు ఇంత ఎగ్జైట్ అవ్వకలే, వెంటనే నా క్రూలో జాయిన్ అవ్వని. అప్పుడు మన జోరో అంటాడు, బేస్ అటువైపు కాదు ఇటువైపు అని. అప్పుడు మన లూఫీ రబ్బర్ మనిషి కాబట్టి హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి అటు వెళ్తుంటాడు. అప్పుడు జోరో అనుకుంటాడు వీడు అసలు మనిషి అని. బల్లడ్ దేవలాగా వాళ్ళందరూ కెప్టెన్ మోర్గన్ సెల్ పైకి ఎత్తుంటాడు. అప్పుడు కెప్టెన్ మోర్గన్ దగ్గరికి వెళ్ళి, నన్ను ఒకడు కొట్టాడు రెస్టారెంట్లో. అప్పుడు కెప్టెన్ మోర్గన్ కొడుకు పైకెత్తి అప్పుడు కెప్టెన్ మోర్గన్ అంటాడు, నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర కొట్టించుకుంటావని. అప్పుడు మన కెప్టెన్ మోర్గన్ అంటాడు, నువ్వు చంపేవా చిన్నపిల్లని. అప్పుడు కెప్టెన్ మోర్గన్ హెల్మెపో అంటాడు, ఇతని పేరే హెల్మెపో అంటాడు, నేను అతను అలా ఆ చిన్నపిల్లని చంపగలనని. అప్పుడు కెప్టెన్ మోర్గన్ అందరికీ ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటాడు, వెంటనే ఆ చిన్నపిల్లని చంపేయండి అని. నెక్స్ట్ మన లూఫీ ఏదో జరుగుతుందని పైకి వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత చేతుని సాగదీసి పైన ఏదో పట్టుకున్న తర్వాత వెంటనే పైకి వెళ్ళి తన వైపు లాక్కుంటాడు, పైకి ఎగురుతాడు. అప్పుడు వాళ్ళందరూ మెరైన్ సోల్జర్స్ షాక్ అవుతూ ఎవడు ఇలా గాల్లో ఎగురుతున్నాడని. అప్పుడు ఈ సైడ్ చూస్తాం, లూఫీ అలా ఎగరడం వల్ల ఆ విగ్రహంలో తాడులు ఒక సైడ్ తెగిపోయిన వల్ల ఆ విగ్రహం పడిపోతుంది. లూఫీ సారీ అంటాడు, నాదే తప్పని. కెప్టెన్ మోర్గన్ చాలా కోపం వస్తుంది, అందరికి సైనికుల్ని ఆర్డర్ ఇస్తాను వాడిని చంపండి. అప్పుడు లూఫీ కెప్టెన్ మోర్గన్ కొడుకు హెల్మెపో దగ్గరికి వెళ్ళి, నీకోసం వెళ్దాం పదా అని హెల్మెపో అడుగుతాడు, ఎక్కడికి. జోరో స్వాట్స్ ఎక్కడున్నా అక్కడ చూపించని. నెక్స్ట్ ఒక సీన్ చూపిస్తే ఆ సీన్లో నామి ఏదో నేవీ బేస్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ జోరో దగ్గర కోపి వచ్చి ఆ కట్లు ఇప్పేస్తూ ఉంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు. జోరో నీకోసం ఏది చేస్తున్నా తెలుసా జోరో నిన్ను చంపేస్తాడని కెప్టెన్ మోర్గన్తో లూఫీ గొడవ పెట్టుకుంటానని. అప్పుడు కోపి అంటాడు, నువ్వు వెంటనే వచ్చి లూఫీకి హెల్ప్ చేయని. అప్పుడు చాలామంది నేవీ సోల్జర్స్ గన్నులు చూపిస్తూ ఉంటే హ్యాండ్స్ అప్ అంటారు. అప్పుడు షిఫ్ట్ అవుతుంటుంది. హెల్మెపోని 4 గేట్లు వేసి 4 పంచులు ఇచ్చిన తర్వాత జోరో స్వాడ్లు అక్కడ ఉన్న ఆడే చెప్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో 3 స్వాడ్లు ఉంటాయి. ఆ 3 స్వాడ్లు లూఫీ అంటాడు, ఈ 3 స్వాడ్లలో జోరో స్వాడ్ ఏదని. అప్పుడు షిఫ్ట్ అవుతుంది. ఆ సైనికులందరూ గన్నులు చూపిస్తూ ఉంటారు కాల్చడానికి. అప్పుడే అక్కడ కెప్టెన్ మోర్గన్ వచ్చి గొడ్డలు తీసుకొచ్చి
దీని మమ్మీ జీవితం ఈడేట్రా ఇక్కడికి వచ్చాడు ఈ టైంలో, నేను ఎలాగైనా ఇక్కడ బతకాలి, నేను అసలు చావకూడదు, నేను ఎందుకంటే నా ప్రామిస్ ఇప్పుడు దాకా నేను పూర్తి చేయలేదని ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తుంటే ఆ బ్లూ కలర్ హెయిర్ అమ్మాయి అంటుంది, సోరో నువ్వు ఇప్పుడు దాకా కూడా వీకే, నువ్వు ఇప్పుడు కూడా స్ట్రాంగ్ అవ్వాలి, నువ్వు ట్రైన్ అవ్వాలని. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది, ఆ ఆర్డర్ షూట్ చేసేయమని సోరో మీద షూట్ చేస్తూ ఉంటారు. అప్పుడే లూఫీ మధ్యలో వచ్చేస్తాడు, ఇద్దరు మధ్యలో వచ్చేస్తారు, బుల్లెట్ల మధ్యలో. మన లూఫీ రబ్బర్ మనిషి కాబట్టి ఆడికి ఏం అవ్వదో, బుల్లెట్లు లోపల నుంచి వెళ్ళి మళ్ళీ రివర్స్కి ఆ సైనికుల మీద పడుతుంది. ఇది చూసిన తర్వాత కోబీ జోరో షాక్ అవుతుంటారు. జోరో అడుగుతాడు ఎవడు ఇడు అసలు మనిషినా అనుకుని. అప్పుడు లూఫీ అంటాడు నేను చెప్పడం మర్చిపోయిన, నా పేరు మంకీ డి లూఫీ అంటాడు. నేను నెక్స్ట్ ఫ్యూచర్లో నేను కింగ్ ఆఫ్ ద పైరట్స్ అయ్యేది అంటాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్